RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. పెద్దపల్లి జిల్లా రామగుండం 41వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు నాయకులతో కలిసి ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ మహిళలు, యువకులు, వృద్ధులతో కలిసి డోర్ టు డోర్ ప్రచారం చేశారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ ప్రజలతో మమేకమై మాట్లాడుతూ టెలిఫోన్ గుర్తు ఓటు వేసి డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబును అత్యధిక మెజారిటీతో గెలిపించి కార్పొరేటర్ గా ఎన్నుకోవాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం సొంత ఖర్చులతో 2 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఉచితంగా మంచినీటిని అందిస్తానని అన్నారు. నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పన కొరకు జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని తెలిపారు. 41వ డివిజన్లో టీఆర్ఎస్డి అభ్యర్థిగా నేను నా యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తూ ఇక్కడున్న ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ ప్రజలంతా 41వ డివిజన్కి సంబంధించినటువంటి ప్రజలందరూ ఈరోజు నాకు బ్రహ్మరథం పడుతున్నటువంటి విషయం నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి నన్ను అందరూ ఆదరించి హక్కున చేర్చుకొని రేపు నా గెలుపు కొరకు వాళ్ళు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను కూడా వారికి రాబోయే 5 సంవత్సరాలు వారితో వస్తూ వారి పనులు ఏవైతే వాటికి సంబంధించినటువంటి ఉన్నాయో యువత భవిష్యత్తు, యువతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ, వారికి సంబంధించి చదువుల విషయంలో కానీ, ఉపాధి హామీ విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో నేను ముందుండి అన్నీ నెరవేరుస్తానని సందర్భంగా ప్రజలందరికీ మాట ఇవ్వడం జరిగింది. మహిళలు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు వారందరికీ పెన్షన్స్ రావడానికి నా యొక్క కృషి తప్పకుండా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క వార్డులో మంచినీటి పథకం అది సొంత ఖర్చులతో ఇక్కడ ఈ 41వ డివిజన్లో నేను నా యొక్క సొంత ఖర్చులతో ఒకటి RO వాటర్ ప్లాంట్ నిర్మించి దాని నుండి ప్రజలందరికీ ఉచిత నీళ్లు సరఫరా చేసేందుకు కూడా నేను కృషి చేస్తానని సందర్భంగా అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏరియాలో సంబంధించి అంబులెన్స్ సౌకర్యం పెట్టి 24 గంటల అంబులెన్స్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేస్తానని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. దీన్ని ప్రజలందరూ గమనించి 41వ వార్డులో ప్రజలందరూ నన్ను హక్కున చేర్చుకొని రేపు నన్ను గెలిపిస్తానని నమ్ముకుంటూ నాతో వచ్చినటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వార్డుకి సంబంధించినటువంటి పెద్దలు, గౌరవనీయులందరూ కూడా నా వెంట ఉండి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మీరందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు తెలంగాణ రక్షణ సమితి పార్టీ పక్షాన గౌరవనీయులు నరాల సత్యనారాయణ ఆదేశాల మేరకు మరి గత వారం 10 రోజుల నుండి గౌరవ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుల వారు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ గారు మరి 41వ డివిజన్ నుండి మరి అభ్యర్థిగా ప్రజల సేవ కొరకు నేను పనిచేస్తాననే ఒక మంచి ఆలోచన కొద్దీ ఇవాళ రామగుండం కార్పొరేషన్ పరిధిలో 41వ డివిజన్ నుండి పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి అట్లాగా ఈరోజు మరి ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో మరి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ళ జయపాల గౌడు, మరి అట్లాగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్ర నాయకులు మరి సీనన్న గారికి, మరి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లన్న గారికి, మరి యూత్ అధ్యక్షుడు శివ గారికి, మహిళలకు, కార్యకర్తలకు, నాయకులందరికీ తెలంగాణ రక్షణ సమితి పార్టీ పక్షాన కృతజ్ఞతలు జరుపుతున్నాను. ఎందుకంటే గత వారం నుండి మేము పొద్దున సాయంత్రం ప్రచారం చేయడం జరుగుతున్నది. మరి గతంలో 30 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూసినాం, మరి ఏం బాగలేదు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసినాం, ఏం బాగలేదు. మరి కొత్తదనం కోరుకుంటాం అనేది యూత్ కావచ్చు, యువకులు, కార్మికులు, కర్షకులు మరి అందరూ ఊరెత్తున మరి వాళ్ళందరూ ఈ పార్టీకి మేము ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామనేది
మాకు చెప్పడం జరుగుతున్నది. కాబట్టి రేపు 11 తారీఖు నాడు ఉదయం 11 గంటల 7 గంటల నుంచి 5 గంటల వరకు మరి మీ ఓటును సద్వినియోగం చేసుకొని తెలంగాణ రక్షణ సమితి పార్టీ పక్షాన టెలిఫోన్ గుర్తుకు ఓటేసి మరి 7వ నంబర్ మీద డాక్టర్ వాసంపల్లి ఆనంద్ గుర్తుపైన ఓటేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మా తెలంగాణ రాష్ట్ర పక్షాన నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీ అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలా మేము బాధల పార్టీ మరి మేము బాధల పక్షాన మేము మరి మీ అందరం ప్రజల పక్షాన ఉంటామన్నది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రామగుండం ప్రజలు 41 డివిజన్ వాళ్ళు మాకు ఆచరిస్తారని ఓట్లేస్తారని మా పార్టీ పక్షాన మేము వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. అట్లాగే మరి తప్పకుండా మీరందరూ టెలిఫోను గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేది ఈ యొక్క సందర్భంగా. జై తెలంగాణ. డాక్టర్ వాసంపల్లి ఆనంద నాయకత్వం. డాక్టర్ వాసంపల్లి ఆనంద నాయకత్వం. థ్యాంక్ యూ సార్. ఏమైనా మేనిఫెస్టో ఉందా మీ పార్టీది? మా మేనిఫెస్టో ఇలా మేము పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మరి మంచినీటి సౌకర్యము, నిరుద్యోగ సంస్థ, తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఏదైతే ప్రజలకు అవసరాలో ఆ అవసరాలన్నీ మేము మేనిఫెస్టో ద్వారా విడుదల చేయడం జరిగింది. అందులో అన్నీ పొందుపరచడం. తప్పకుండా ప్రజలకు ఏదైతే మేము వాళ్ళకు అవసరాల రీత్యా మేము తప్పకుండా ఉన్నాయి అమలు చేస్తామనేది మా పార్టీ గౌరవ రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మేము తప్పకుండా కట్టుబడి ఉంటాం. తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? ప్రజల నుంచి గత వారం రోజుల నుంచి మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. మేము మీ పార్టీకి ఓట్లేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం అనేది మస్తు యూత్, తర్వాత మహిళలు, కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, మరి అందరూ వ్యాపారస్తులు కూడా మా పార్టీ మీద బాగా అభిమానం ఉంది, ఆదరిస్తామనేది వాళ్ళు మాకు చెప్పడం జరిగింది.